పెద్దపల్లిలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ నెల 26 నుంచి ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని కరీంనగర్ రీజనల్ మేనేజర్ ఆర్ఎం రాజు తెలిపారు. ఇందుకోసం 3 డిఎంలు, 30 మంది సూపర్వైజర్లు, మరో 500 మంది డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. వీరందరినీ సమన్వయం చేస్తూ బస్సులు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 175 బస్సులు పెద్దపల్లి నుంచి మేడారానికి నడిపిస్తామని వివరించారు. బస్సుల కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బస్సు డిపోకు కేటాయించిన స్థలాన్ని సదును చేస్తామన్నారు. అక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చల్వ పందిళ్లు, తాగునీటి వసతులు కల్పించారు. విద్యుత్ దీపాలు అమర్చారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎమ్మెల్యే విజయ రమణారావు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. పెద్దలకు 420 రూపాయలు, పిల్లలకు 220. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర బస్ ఛార్జీలను ఆర్ఎం రాజు వివరించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం సౌకర్యం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి నుంచి మంతని, కాటారం, భూపాలపల్లి, ములుగు మెయిన్ రోడ్డు మీదుగా బస్సులు ఎస్ఎస్ తాడువాయి చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. గోదావరి కని నుంచి నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామని డిఎం నాగభూషణం తెలిపారు. 24 గంటల పాటు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జాతర కోసం 115 బస్సులు, 230 డ్రైవర్లు, 170 మంది ఇతర ఉద్యోగులు అందుబాటులో ఉంటారన్నారు. 400 పెద్దలకు, పిల్లలకు 230గా ఛార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే గోలివాడ జాతరకు ఈ నెల 27 నుంచి స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. నా పేరు పత్తిపాక రాములు, జగిత్యాల డిపో ఏడీసీని. ఇక్కడ పెద్దపల్లి క్యాంపు మేడారం జాతర క్యాంపు ఇన్ఛార్జిని. ఈ రోజు నుంచి పెద్దపల్లి నుంచి సమ్మక్క జాతరకు బస్సులు నడపడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సహకరించి అందరు బస్సులలోనే ప్రయాణించాలని కోరిక. ఎందుకంటే బస్సులో పోయిన ప్రతి ప్యాసింజరు గద్దె వరకు పోతారు కనుక వేరే ప్రైవేట్ వెహికల్ పోతే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా బస్సును సద్వినియోగం చేసుకొని బస్సులలో ప్రయాణించాలని కోరిక. ఈడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి పెద్దపల్లి, మంతిని, కాటారం, పసరా, తాడువాయి నుండి నాడారం, గద్దెల వరకు బస్సులు పోతాయి. కనుక ప్రతి పాయింట్లో ఎక్కడైనా కానీ మా ఆర్టీసీ స్టాఫ్ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుంటుంటాయి. కనుక ప్రతి ఒక్కరూ బస్సులలోనే ప్రయాణించాలని మా యొక్క కోరిక. 25/1/2026 నుండి మేడారముకు సమ్మక్క జాతరకు స్పెషల్ బస్సులు నడపబడుతున్నవి. ఇందుకు గాను 175 బస్సులతో ఎన్నడూ లేని విధంగా ఈ పెద్దపల్లి నుండి ప్రారంభమవుతున్నాయి 175 బస్సులతో. ఇందుకు గాను మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసి క్యాంపులో అన్ని సదుపాయాలు కల్పించి కార్మికులకు ఉచిత భోజనం కూడా కల్పించి ఆయనకు ఎన్నడూ లేని విధంగా ఈ పెద్దపల్లి నుంచి చొరవ తీసుకొని ప్రత్యేకంగా అన్ని క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి విజయరమణారావు గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కార్మికుల నుంచి మా పెద్దపల్లి నేను ఎస్ఎం గారి నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.